తాకట్లో ఉన్న మీ బంగారానికి వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే. కాంటాక్ట్ 8499938881. నమస్తే, వెల్కమ్ టు ఆదాన్. నేను కిషోర్ కుమార్. నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డైరెక్ట్గా అవన్నీ మీ ఫోన్కే, మీ వాట్సాప్కే వచ్చి చేరాలనుకుంటే కామెంట్స్లో పిన్ చేసినటువంటి లింక్ క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి. ప్రతి ఒక్క వీడియో డైరెక్ట్గా మీ ఫోన్కే వచ్చి చేరుతుంది. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఈరోజు నేను ఇంట్రో ఇవ్వటం కన్నా చెప్పే ప్రయత్నం, చూపించే ప్రయత్నం చేస్తాను. నా ఇంట్రోని ఇలా ఈ రూపంలో ఫస్ట్ చూపించే ప్రయత్నం చేస్తాను. మిథున్ రెడ్డి ఫోటో, దాని పక్కన నేను పెట్టినటువంటి టైటిల్ ఇది, జైలుకు వేళాయరా మిథునా. ఏంటి మిథున్ రెడ్డిని పట్టుకొని రాగి అంటావు అని చెప్పేసి చాలామంది పాపం కోప్పడొచ్చు, కామెంట్లు పెట్టచ్చు. జస్ట్ వ్యంగ్యంగా చెప్పినటువంటి అంశం ఇదన్నమాట. మనకు పాత సినిమాల్లో కొన్ని పాటలు ఉంటాయి, పూజకు వేళాయరా స్వామి నీ పాద పూజకు వేళాయరా, ఈ టైప్లో ఉంటాయి కదా. నేను కూడా కొంచెం దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని జైలుకు వేళాయరా మిథునా అని చెప్పేసి గౌరవంగానే ఒక కామెంట్ అయితే రాశానన్నమాట. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు, చూసే ఉంటారు, బ్రేకింగ్ న్యూస్ రూపంలో ప్రపంచం మొత్తం ఈ వార్త చుట్టింది. లిక్కర్ స్కామ్కు సంబంధించి, లిక్కర్ కేసుకు సంబంధించి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి విశ్వ ప్రయత్నం చేసినటువంటి మిథున్ రెడ్డి చివరికి ఆ ప్రయత్నంలో ఓడిపోయి నిరాశలో ఉన్నాడు, నిస్పృహలో ఉన్నాడు. ఇతన్ని అరెస్టు చేయకుండా ఉండేందుకు ఇక ఏ శక్తి అడ్డుపడదు. న్యాయస్థానాల రూపంలో, కోర్టుల రూపంలో ఇక మీరు అరెస్ట్ చేసుకోవటం ఉంది. మీకు చిత్తశుద్ధి ఉంటే, ఇతని కీలకం అనుకుంటే, ఇతను తప్పనిసరిగా అరెస్ట్ చేసి తీరాల్సిందని చెప్పేసి మీరు పట్టుదలతో ఉంటే ఏ శక్తి ఆపే అవకాశం లేదు. గో హెడ్ అని చెప్పేసి స్పష్టంగా హైకోర్టు నిర్ణయం తీసుకున్న అటువంటి విధంగానే ఈరోజు తీర్పు వచ్చేస్తుంది అనమాట. ఇక సిట్ అధికారులు కనుక అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఎవరు, ఏ శక్తి కూడా ఆపలేదు. కావాల్సిందల్లా చిత్తశుద్ధి మాత్రమే. అందుకనే జైలుకు వేళాయరా మిథునా అని చెప్పేసి పెట్టాను. ఏమో అరెస్ట్ చేస్తారేమో, ఎందుకంటే అందరూ అనుకుంటుంది ఇది ఖచ్చితంగా అరెస్టు ఖాయం అని చెప్పేసి. మరి మిథున్ రెడ్డి అరెస్టు కాకుండా ఇప్పటి వరకు ఏ విధంగా పోరాటం చేశాడు, ఏ రకంగా ప్రయత్నాలు చేశాడు, అసలు లిక్కర్ స్కామ్లో అతని పాత్ర ఏంటి, ప్రమేయం ఏంటి, దాని మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, ఇక ఫైనల్గా ఏం జరిగే అవకాశం ఉంది అనేటువంటి అంశాలను నేను ఈ వీడియోలో ఒక్కొక్కటిగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయొద్దు, మొత్తం చూడండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం మాత్రం చేయండి. అంతకన్నా ముందు ఫస్ట్ మరి అన్ని ప్రయత్నాల తర్వాత ఫైనల్గా మిథున్ రెడ్డికి నిరాశ ఎదురైన, బెయిల్ విషయంలో నిరాశ ఎదురైనటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా సరే పోలీస్ వ్యవస్థ, యంత్రాంగం అరెస్టు చేస్తుందా, మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతాడా లేదా? ఆప్షన్ ఏ ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడు, ఆప్షన్ బి ఖచ్చితంగా అరెస్టు కాడు. ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏదున్నా సరే నాకు కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాను. ఫస్ట్ మిథున్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేశారో చూద్దాం. ఇంతవరకు ఎవరూ చేయని విధంగా హైకోర్టుకి వెళ్ళాడు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళాడు, మళ్ళీ హైకోర్టుకు వచ్చాడు, సుప్రీంకోర్టు డైరెక్షన్లో ఫైనల్గా ఇప్పుడు నిరాశ చెందాడు. ఇంకేమన్నా మరొక్కసారి అవకాశం ఉంటే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళేటటువంటి ఛాన్స్ అయితే ఉందన్నమాట. అంతే కదా. హైకోర్టుకి వెళ్ళాడు, ఆ తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు సుదీర్ఘ విచారణ తర్వాత ఇది నువ్వు హైకోర్టులో తేల్చుకోవాల్సిన అంశమే బాబు, అక్కడికే వెళ్ళిపోయి అని చెప్పేస్తే మళ్ళీ హైకోర్టుకు వచ్చాడు. హైకోర్టు కూడా దీన్ని సుదీర్ఘంగా విచారించి ఇతనికి ముందస్తు బెయిల్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి ఫైనల్గా ఒక తీర్పు రాసి దాన్ని రిజర్వ్ చేసి పెట్టింది. రిజర్వ్ చేసి పెట్టినటువంటి తీర్పు ఈరోజు వచ్చింది. అది ఫైనల్గా నిరాశ. కేసు ఈ స్టేజ్లో ఉన్నటువంటి నేపథ్యంలో పైగా A4 నిందితుడిగా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని అరెస్టు చేయొద్దు అని చెప్పేసి ముందస్తు బెయిల్ ఇచ్చే ఉద్దేశం మాకు లేదు, మేము ప్రస్తుతానికి దీంట్లో జోక్యం చేసుకోమని చెప్పేసి ఆ యొక్క పిటిషన్ని డిస్మిస్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. సో ప్రస్తుతం హైకోర్టులో కూడా నిరాశ ఎదురైంది కాబట్టి వెళ్ళాలి, అరెస్టు చెయ్యాలి అనుకుంటే ఏ శక్తి అడ్డుపడే అవకాశం అయితే లేదు. ఎందుకు అరెస్ట్ అని చెప్పేసి ఆ రకంగా అందరూ మాట్లాడుతున్నారంటే ఒక్కసారి ఇందుట్లో మిథున్ రెడ్డి ఎంత కీలకమో చూస్తే మిగతా విషయాలన్నీ తెలుస్తాయి. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్కు సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తులుగా మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటుంది మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజ్. సరే, ఆ స్థాయిలో కాకపోయినా వాళ్ళ కింద వ్యవస్థగా ఇప్పటి వరకు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందపు బాలాజీ, సజ్జల శ్రీధర్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కొడుకు మోహిత్ రెడ్డి, ఈ బ్యాచ్ అంతా ఉన్నారు. సో ఈ కింద బ్యాచ్ మొత్తం అరెస్ట్ అయింది. మోహిత్ రెడ్డి కూడా తప్పించుకు తిరుగుతున్నాడు, అది వేరే విషయం.
సో వాళ్ళ నాన్న ఎలాగో అరెస్ట్ అయ్యాడు. గోవిందప్ప బాలాజీ, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, సజ్జల శ్రీధర్, మొత్తం వాళ్ళ పిఏలు వాళ్ళు వీళ్ళు మొత్తం చాలామంది అరెస్ట్ అయ్యారు. పై స్థాయిలో కేశరెడ్డి కూడా అరెస్ట్ అయ్యాడు. మరి మిగిలింది ఎవరు? మిథున్ రెడ్డే కదా, పైగా A4 కదా. కాబట్టి ఈ అంశంలో మిథున్ రెడ్డి ఎంత పోరాటం చేయటానికి, ఈ అంశంలో ప్రాధాన్యత కలిగినటువంటి వ్యక్తుల్లో కేవలం అరెస్టు కాకుండా ఉన్నది మిథున్ రెడ్డే. కాబట్టి ఇతని అరెస్టు కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇతని అరెస్టుతో కేసు కీలక మలుపు తిరుగుతుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇతన్ని అరెస్ట్ చేసి లోపల పెడితే, నోరు విప్పించగలిగితే చాలా అంశాలు బట్టబయలవుతాయని చెప్పేసి కూడా అందరూ మనసులో అనుకుంటున్నారు. ఎందుకో కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇతని మీద ఉన్న ఆరోపణలు చూద్దాం. మిథున్ రెడ్డి మీద ఉన్న ఆరోపణ ఫస్ట్. ఆరోపణలు ఏంటంటే, నంబర్ 1 లిక్కర్ స్కామ్కు సంబంధించి, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ అంశానికి సంబంధించి నంబర్ 1 బిగ్ బాస్ అయితే, నంబర్ 2 మిథున్ రెడ్డి అట. ఇవి ఆరోపణలు. మీరు పత్రికల్లో చూడండి, చర్చా కార్యక్రమాల్లో చూడండి, ఎక్కడైనా చూడండి. బిగ్ బాస్ నంబర్ 1, అంతిమ లబ్ధిదారుడు నంబర్ 1. ఆ తర్వాత పొజిషన్ ఎవరిదయా అంటే మిథున్ రెడ్డిదే అనేటటువంటి ఆరోపణలు అయితే బలంగా ఉన్నాయి. సో మరి నంబర్ 2గా ఉన్నటువంటి మిథున్ అరెస్ట్ చేస్తే బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళటం ఈజీ. ఇతను నోరు విప్పితే, ఇతను నిజం ఒప్పుకుంటే బిగ్ బాస్ను కూడా లోపలేయటం ఈజీ. ఎందుకు తాత్సారం? సో కీలకమైనటువంటి ఈ వ్యక్తిని, ఈ వికెట్ని పడగొట్టాలి కదా అనేదే వాళ్ళ యొక్క సంకల్పం. అంతేకాదు, ఇంకా ఆరోపణలు చూద్దాం. సో ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి వ్యూహరచన మిథున్ అయితే ఆచరించేది కసిరెడ్డి. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటివరకు కసిరెడ్డి అది చేశాడు, ఇది చేశాడు, ఆ రకంగా ఇది చేశాడు, ఈ రకంగా ఇది చేశాడు, క్యాష్ హ్యాండ్లర్లను పెట్టాడు, క్యాష్ కొరియర్స్ని పెట్టారు, అక్కడ ఆ రకంగా డబ్బు తెచ్చారు, ఈ రకంగా డబ్బు తెచ్చారు, ఈ లెక్కలు మొత్తం చూశాడు, లెక్కలు డొక్కలు మొత్తం తనే చూసుకున్నాడు. ఇవంతా ఓకే. ఈ వ్యవస్థను ఇలా డిజైన్ చేయాలి, ఈ డిజైన్ చేసినటువంటి వ్యవస్థని ఈ రకంగా నడిపించాలని చెప్పేసి వ్యూహరచన చేసింది మాత్రం మిథున్ రెడ్డి అట. ఒక డిజైన్ చేసినటువంటి వ్యవస్థను ఇస్తే, ఇదిగో ఇది కారు లేదంటే ఇది బైకు అని చెప్పేసి తాళాలు చేతికిస్తే నడిపిందేమో కసిరెడ్డి. కానీ ఆ కారును కొనటమా లేదంటే ఆ కారును తయారు చేయటమా, ఆ కారును తమకు అనుగుణంగా మాడిఫికేషన్ చేయటమా, అదంతా చేసింది మిథున్ రెడ్డి అట. వ్యూహరచన మాస్టర్ మైండ్ మిథున్, అక్కడ యాక్షన్ కసిరెడ్డి. కాబట్టే కీలకం, అందుకని అరెస్ట్ చేయాలని చెప్పేసి పట్టుదలగా ఉన్నారు. ఇక మిగతా ఆరోపణలు కూడా చూద్దాం. ప్రతి శనివారం బిగ్ బాస్కి లెక్కలు చెప్పేది మిథున్ రెడ్డి అట. ఇది కూడా మొదటి నుంచి ఉన్నటువంటి ఆరోపణ. బిగ్ బాస్ దగ్గరికి వెళ్ళి ప్రతి శనివారం, ఇదిగో ఈ వారంలో మనకి లెక్కర్ ద్వారా ఇంత వచ్చింది, ఇన్ని ముడుపులు వచ్చాయి, లేదా మనకింత లాభం వచ్చింది, మన సొంత బ్రాండ్ల ద్వారా ఇంత వచ్చింది, మనం నాన్ డ్యూటీ పెయిడ్ లెక్కర్ ద్వారా ఇంత వచ్చింది, ఈ రకంగా ఇంత వచ్చింది అని చెప్పేసి మొత్తంగా ఏ షాపు నుంచి ఎంత, ఏ జిల్లా నుంచి ఎంత, ఏ మండలం నుంచి ఎంత అని చెప్పేసి క్లియర్గా లెక్కలు డొక్కలతో సహా చెప్పేటటువంటి వ్యక్తి, బిగ్ బాస్కి బ్రీఫింగ్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారాటే అది మిథున్ రెడ్డి అనేటటువంటి ఆరోపణ మొదటి నుంచి బలంగా ఉంది. కాబట్టే అంతిమ లబ్ధిదారుని చేరుకోవాలంటే లాస్ట్ గేట్వేగా లేదంటే లాస్ట్ టోల్ గేట్గా ఉన్నటువంటి మిథున్ రెడ్డిని దాటాలి అంటే అతనికి అన్ని రిలీఫ్లు పూర్తయిపోయి కోర్టు ద్వారా బెయిల్ రిజెక్ట్ అయి మనం అరెస్ట్ చేసి లోపల పెట్టి విచారణ చేస్తే తప్ప, కేవలం ఒక్కసారి మాత్రమే వెళ్ళాడు సిట్టు విచారణకు, అంతే. ఆ తర్వాత పోయే అవకాశం కూడా లేకుండా పోయింది. సో ఇన్ని ప్రధానమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి కాబట్టే. అంతేకాదు, బిగ్ బాస్ తర్వాత అంతా మిథునే, కేసులో తీవ్రత కూడా మిథున్ పైన ఎక్కువగా ఉండే అవకాశం ఉందట. ఇది కేవలం కెసిరెడ్డో మిగతా వాళ్ళు వాళ్ళని ఎత్తి మీద వేసుకునే అవకాశం లేదు ప్రస్తుత పరిస్థితుల్లో. ఎక్కడికక్కడ దేనికి దానికి ఎస్టాబ్లిష్ చేస్తున్నటువంటి క్రమంలో మొత్తం నేనే చేశానంటే కుదరదు. ఆ సీక్వెన్స్లో, ఆ ఆర్డర్లో ఎవరి పాత్ర ఏంటి, ఎవరి ప్రమేయం ఏంటి, ఎవరేం చేశారనే మొత్తం టెక్నికల్ ఎవిడెన్స్లతో సహా ఆఖరికి ఆ యొక్క డబ్బు కట్టలు పెట్టేటటువంటి డెనుల్లో కూడా వాళ్ళు వీడియోలు తీసి మరీ ఉన్నటువంటి అంశాలు, ఆ వీడియో రికార్డులు కూడా దొరికినటువంటి క్రమంలో మొత్తం ఫలానా వాడే చేశారని చెప్పేసి నెత్తిన రుద్దే అవకాశం కూడా లేదు. కాబట్టి ఎవరి పాత్ర ఏంటి, ఎవరి ప్రమేయం ఏంటి అనేది పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి క్రమంలో మిథున్ రెడ్డిపై కూడా అంతే తీవ్రంగా
బిగ్ బాస్ పై ఎంతటి తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉన్నాయో రేపటి రోజున జైల్లో పెడితే బిగ్ బాస్కి ఏ రకమైనటువంటి శిక్షలు పడతాయో ఆ స్థాయిలో అంతే తీవ్రమైనటువంటి ఆరోపణలు, శిక్ష అనుభవించే అవకాశం కూడా మిథున్ రెడ్డికి ఉందట. అందుకనే మిథున్ రెడ్డి కీలకం అంటున్నారు. కాబట్టి అతనికి బెయిల్ రిజెక్ట్ అవగానే ఒక ఆనందం, ఒక సంబరం అయితే వాళ్ళలో కనిపిస్తోంది. మొత్తం మార్గాలు మూసుకుపోయాయి అనేటటువంటి ఒక అద్భుతమైన ఫీలింగ్ అయితే వాళ్ళలో కనిపిస్తోంది. ఇంకేముంది, ఈ కేసు కొలిక్కి రాబోతోంది అనేటటువంటి అంశాలైతే బయటికి వినవస్తున్నాయి. ఇంతేకాదు అరెస్టుపై ఊహాగానాలు కూడా చాలా వస్తున్నాయి. ఎందుకంటే ఛార్జ్షీట్కు ముందు అరెస్ట్ చేస్తారా, ఛార్జ్షీట్ తర్వాత అరెస్ట్ చేస్తారా, ఇప్పటి వరకు అరెస్ట్ చేస్తారా లేదనేటటువంటి ఒక డైలమా ఇప్పుడు మరికొద్ది రోజుల్లోనే, ఒక 2-3 రోజుల్లోనే ఎవరైతే అరెస్ట్ అయ్యారో, ఈ కేసుకు సంబంధించినటువంటి అరెస్ట్ ఎవరినైతే చూపించారో వాళ్ళకి సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు వేస్తారట. కసిరెడ్డి రాజు, గోవింద బాలాజీ, మిగతా వాళ్ళు ఉన్నారు కదా. 90 రోజుల లోపల ఛార్జ్షీట్ ఏదో వేయాలి కదా. సో ఆ ఛార్జ్షీట్ వేస్తున్నటువంటి క్రమంలోనే, ఈ కేసుకు సంబంధించినటువంటి ఛార్జ్షీట్లు వేస్తున్నటువంటి క్రమంలోనే ముందు జరుగుద్దా ఆ అరెస్టు, మిథున్ రెడ్డి అరెస్టు ఛార్జ్షీట్కు ముందు జరుగుద్దా, ఛార్జ్షీట్కు వెనక జరుగుద్దా అనేది ఒక సస్పెన్స్ అయితే, అసలు ఛార్జ్షీట్లో ఇతని పేరుంటుందా ఉండదా? ఇప్పటి వరకు ఒక్కసారే పిలిచారు, మరి ఇతను ఏం చెప్పాడో తెలియదు. ఇప్పటి వరకు కోర్టులు, బెయిల్ పిటిషన్లు, రిలీఫ్లు అంటూ తిరిగాడు. మరి ఈ నేపథ్యంలో ఇతనికి సంబంధించిన అంశాలు ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేశారు? ఇతను మాస్టర్ మైండ్, అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి అనుకోవటమే. కానీ అతను కూర్చోబెట్టి విచారణ చేసి మొత్తం ఆధారాలను రాబడితే ఇదిగో ఇతని పాత్ర ఇదని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. మరి ఇది ఎంతవరకు చేశారు, చేయగలిగారు? కాబట్టి అసలు ఛార్జ్షీట్లో ఇతని పేరు ఉంటుందా ఉండదా, ఇతని పాత్ర ఉంటుందా ఉండదా, ఇతని ప్రమేయం ఉంటుందా ఉండదా అనేది ఒక $1 మిలియన్ ప్రశ్న అయిపోయింది. ఒక పక్క వీళ్ళని ఛార్జ్షీట్లు వేసే లోపల అరెస్ట్ చేస్తారా లేదా, ముందవుతుందా తర్వాత అవుతుందని చెప్పేసి ఒక డైలమా, వేసే ఛార్జ్షీట్లో అతని పేరు ఉంటుందా ఉండదా అని చెప్పేసి మరో డైలమా. ఇన్ని డైలమాల మధ్య అరెస్ట్ అయితే కీలకం అంటున్నారు, అరెస్ట్ అయితే తప్పదంటున్నారు. కానీ ఎప్పుడు చేస్తారు ఏంటన్న దాని మీద అయితే పూర్తి స్థాయిలో ఇంకా క్లారిటీ లేదు. మరి ఈ నేపథ్యంలో అసలు మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయం ఏంటనేది కూడా ఫస్ట్ నాకు కమెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. అట్ ద సేమ్ టైం మిథున్ రెడ్డి అరెస్టు చాలా ఇంపార్టెంట్, ఈ కేసును మలుపు తిప్పేది అని చెప్పేసి మీరు భావిస్తున్నట్టయితే, మీ అభిప్రాయం కూడా అదే అయితే నాకు ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.